గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో అండ్ నవ్య అండ్ నోయి. ఈవేళ అయితే మా ఇంట్లో మినపట్లు అవుతున్నాయి. ఇవ్వండి అన్నం మీద అయిపోయింది, బుజ్జిగడి క్యారేజ్ ఇవ్వండి, పలుకులు కూడా అయిపోతే నీకు ఫిక్స్ చేసేస్తే అయిపోద్ది. అండ్ వాళ్ళిద్దరు ఏటో గుసగుసలు మాట్లాడుతున్నారు, ఏంటో తెలియదు. వెళ్తుంటే గసరేస్తున్నారు. మాకు మేము మాట్లాడుకుని నీకెందుకు అంటున్నారు. సరే నేను వచ్చాను వంటగదిలో అయితే రెడీ అయిపోయి చక్కగా కడుపు నెల తిన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. స్కూల్ టైం కూడా అవుతుంది అంటే 9 అయిపోతుంది. వాళ్ళ నాన్నైతే డ్యూటీ అన్నిటికి ఎక్కువ ఉన్న పువ్వులు ఇప్పుడు ఒక్క పువ్వు లేదు. కాసేపు మబ్బు వస్తుంది. పెద్ద వర్షం పడిపోతే కాస్త కూల్ అయిపోద్ది మొత్తం నేలంతా. ఇంకో విషయం ఏంటంటే నా గురించి కూడా వేస్తాను, ముగ్గురు గురించి ఒకేసారి వేస్తాను. మేము స్టవ్ అస్తమానికి వెలిగిస్తామనేసి నూనె ఇలా స్కూల్కి వెళ్ళాక కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు తింటాను నేను. ఎందుకంటే మన అవి అయితే బిజీగా ఉంది. ఎందుకు అనుకుంటున్నారా, ఎదురుకైతే వాళ్ళ అమ్మగారు వచ్చారు. నెక్స్ట్ ఏమో జియో మార్ట్ నుంచి సామాన్లు కూడా వచ్చాయని చెప్పి మంచి ఉత్సాహంగా ఉంది. తనకు కావాల్సిన కూల్ డ్రింక్లు, తర్వాత కర్బూజా చాలా రోజుల నుంచి అడుగుతుంది. వాటర్ మెలన్ తెచ్చాను. అలాగే మన ఊహి కోసం అని చెప్పి రస్లు, చాక్లెట్స్, తర్వాత సాల్ట్, పలుకులు, టమాటా, ఆనియన్స్. ఇంకా మా ఆవిడకి ఇష్టమైన రోజు బడ్జెట్ ఎక్కువైపోతుంది, మిర్చి బడ్జెట్ డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి. ఆ 10 బజ్జీలు ఒకసారి చేసుకుని తినేస్తున్నాను అన్నది. అందుకోసమే పావు కిలో బజ్జీలు మిరపకాయలు కూడా తెచ్చాను. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈరోజు. అదిగో ఇంకేవో డబ్బాలు తీస్తుంది ఆల్రెడీ. సూపర్, మనిషి కథలు లేకపోతుంది. సూపర్. ఇవ్వండి ఇవన్నీ మన నవ్యకి ఇంకా ఈ 2 రోజులు ఆపలేము, ఫుల్ కుమ్మేస్తుంది నిన్న. ఓకే, వాళ్ళ చెల్లి కూడా వచ్చింది, జ్యోతి చెల్లి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇద్దరు కలిసి. ఇదిగోండి, ఈ రోజు నుంచి వాళ్ళ చెల్లి జ్యోతి అండ్ నవ్య ఆధ్వర్యంలో రెసిపీస్ అయితే పెడతారంట. రోజుకు ఒక ఐటము. అంటే ఈ రోజు కాదు, రేపటి నుంచైనా పెట్టచ్చు. సో అందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా జ్యోతికి కూడా మంచి లైక్స్ ఇవ్వండి, మన ఊహికి ఇంకా లైక్స్ ఇవ్వండి. ఆ వంటలకు ముందు చూడండి ఎలా కొంటే చూసి కామెంట్ చేయండి, ఓకేనా? అది రేపు అప్లోడ్ చేస్తాం, ఏం వండుతారనేది చెప్తారు ఏంటనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి క్లీనింగ్ అవుతుంది. వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా, మొత్తం క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారు. మన నవ్య ఏమో ఎంత జాగ్రత్తగా దాచింది చూసారు. వేస్ట్ సంపద అంటున్నా, అందులో ఉండివి లేవు, చేసిన వేట్ లేవు. మళ్ళీ అలాగంటే నా మీద ఫైర్ అయిపోద్ది. చూడండి, ఇప్పుడు కూడా కౌంటర్లు వేస్తుంది. ఈరోజు శుక్రవారం కదా. ఫోన్లో ఏదో రోజు ఇలా దులిపితే కొంచెం ఆ ధూళేం తగ్గుతుంది కదా. ఫైనల్గా అయితే మా అమ్మ అయితే మొత్తం క్లీన్ చేసింది. టీవీ దగ్గర అవన్నీ క్లీన్ చేసింది. అవసరమైన ఉంచి అవసరమైనవన్నీ పారేసింది. ఇంకైతే ఊరి పేరు భైరవ కోన సినిమా చూస్తున్నాను నేను, మా అమ్మ. మా ఆయన అయితే అక్కడ సార్ పడ్డారు, కొద్దిగా డల్లగా ఉందని. వంటకంటే కూర వండుకునే పని లేకుండా హ్యాపీ తినడం. ఇంకా మంచి స్పైసీ కూర అండి ఇది. పెసలు మునక్కాడ కూర అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మా అమ్మ చేతిని అయితే వండిస్తాను. ఇప్పుడైతే భోజనం తినేస్తాను. ఇదిగోండి ఇప్పటికొంది కర్రీ అనేది ఎంత బాగుందంటే, ఇప్పుడు కొంచెం చిన్నప్పటి నుంచి నాకు తెలిసిందండి, నేను ఎప్పుడైతే తినలేదు. అది కూడా ఉల్లిపాయతో ఏంటంటే మొదటిసారి చాలా అంటే చాలా బాగుంది. నోరంతా ఎలా ఉందంటే ఎనర్జీ వచ్చినట్టుగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం నాకు బాగా నచ్చింది. మీరు కూడా వండేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. బుజ్జిగడ స్కూల్ నుండి వచ్చాడు. ఇంకా రాగానే అలా అమ్మమ్మ తెచ్చిన జంతికలు అయితే స్టార్ట్ చేస్తాడు. అప్పుడే తిన్నాను కూడా. ఇంకా నీట్గా అవుతున్నాడు. ఇలాగైతే టీ పెట్టమంది అమ్మ, పెట్టేశాను. పాలు కూడా ఇరిగిపోతున్నాయి. ఏటు నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి ఇరిగిపోయి కష్టపడి చేసినా కూడా. ఇలా మళ్ళీ టీ పెట్టుకున్నాము ఒకవైపు అయితే. ఇదిగోండి ఒకటికైతే మ్యాగీ అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా ఇంట్లో అడుగు పెట్టగానే అలా అమ్మమ్మ ఇచ్చిన జంతికలు స్టార్ట్ చేసి జంతికలు తినేసాక హోంవర్క్ ఉంది, రాయించేస్తే కాస్త రిలాక్స్గా ఉంటాను నేను కూడా, ఆడు కూడా. ఇంకేంటంటే మా అమ్మ అయితే నాకు కష్టం కలగకూడదని
నేను పడుకున్నానని సామాన్లన్నీ క్లీన్ చేసి అలాగే నా గురించి ఎత్తిపెట్టేసింది. అయితే ఉడికిపోయింది. నేనైతే అమ్మకి చేశాను. అమ్మ నేను షేర్ చేసుకుందాం అనేసి అమ్మకి అయితే కొద్దిగా ఇచ్చాను. వీడికి కొద్దిగా కావాలంటే తింటున్నాడు. దాంట్లో ఉన్న వేటోడు ఉంటాడు చూడండి, బీన్స్ క్యారెట్ ఏరుకొని మా అమ్మకి వేసేస్తాడు. ఎంత తెలివైనాడు. 2 గంటలు స్టార్ట్ చేయాలి హోంవర్క్ అయితే. అలా గిద్దులాట ఆడి 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 ఒక బుక్ అయితే రాశాడు. ఇంకా గేమ్ ఆడుతున్నాడు అందులో. ఇప్పుడు టైం ఎంత ఉంది? కరెక్ట్గా 6:30 అయిపోయింది. నేను అన్నట్టుగా 7 అవుతుంది. ఇంకో హోంవర్క్ ఉంది, అది రాయించేసి ఇంకా వంట ప్రిపేర్ చేసుకోవాలి. అయితే చేసుకున్నాము. అలా తినడానికి రోజు ఎంత అన్నం తింటామనేసి చపాతీ చేసుకున్నాం. అమ్మ కూడా వచ్చింది కదా, అమ్మ కలిపేసి చేసింది కూడా. బుజ్జిగడైతే ఆడుకుంటున్నాడు. కూర వండుకునే పని అయితే లేదు, చక్కగా పసల కూరతోనే తినేస్తాము. ఇది వేసేసామండి. ఇంట్లో ఎంత ఉంటుంది పొద్దున్న నుంచి ఉన్నాం కదా, బోర్ కొడుతుంది. అందుకని బయటికి వెళ్ళి కూర్చుంటే కాస్త చల్లమంతా అమ్మ వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. కరెక్ట్గా 8:30కి వచ్చామనుకోండి, తినేసి చేసి ఫ్రెష్గా చక్క పడుకోవడమే. ప్రస్తుతానికి అది బయటకు వెళ్ళి కూర్చోటం చల్లగాలిలోనే అయితే కంప్లీట్ అయిపోయాయండి. మా అమ్మ మొబైల్ అయితే తీసేసుకున్నాడు. ఉన్నది బుడంకేసాలు అంతా మా అమ్మ తీసుకున్నాడు. తెగ నొక్కేస్తున్నాడు. నానా ఇచ్చి అమ్మకి. అమ్మ నొక్కేస్తాడు. ఎవరికి వెళ్ళిపోద్దో తెలియదు కానీ తిట్లకాయలు వాళ్ళ చేతులు మేము అండి. చిన్న ఫోన్లో రేడియో ఉంది కదా, అది ఆన్ చేశాడు. ఆఫ్ చేశాను ఇప్పుడైతే. మా అమ్మ అయితే ఆఖరికి అది నొక్కేస్తాడండి. స్విచ్ ఆఫ్ చేసింది మా అమ్మ అయితే. స్విచ్ ఆఫ్ అయిపోయిందా? పెట్టడానికి వెళ్ళాడు. ఛార్జింగ్ చూస్తే తెలివాడు నా కొడుకు. ఇవ్వండి, ఇవాళైతే సరదా గడిచిపోయింది. ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తుంది. మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వ్లాగ్లో కలుసుకుందాం. ఓకే బాయ్, గుడ్ నైట్.